ప్రముఖ కవి తెలంగాణ ఉద్యమ గాయకుడు అంబటి వెంకన్న తన తండ్రి గురువయ్యని స్మరించుకుంటూ గురువయ్య 10వ వర్ధంతి సందర్భంగా గురువయ్య నాన్న అనే పాటను విడుదల చేశారు. ప్రముఖ విమర్శకులు తెలంగాణ చరిత్రకారుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి చేతుల మీదుగా అంబటి సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువయ్య చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జీవకవి మునాసు వెంకట్, అంబటి వేకువ, కవి ఉపన్యాసకులు వెల్దండి శ్రీధర్, కుల సంఘాల నాయకులు గుండు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అంబటి వెంకన్న వాళ్ళ నాన్న మీద రాసిన పాటను అందరి సమక్షంలో, సాహితీ మిత్రుల సమక్షంలో ఆవిష్కరించుకున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ పాట తండ్రి పట్ల ఉన్నటువంటి గౌరవం, ఆత్మీయత, ఆప్యాయత, ఆర్తి అన్ని మిళితమైనటువంటి స్వరంతో పాట అద్భుతంగా అంబటి వెంకన్న పాడిండు. అందుకు ఈ సందర్భంగా ఆయనకు నేను అభినందనలు చెప్తున్నాను. ఈరోజు సోదరుడు అంబటి వెంకన్న వాళ్ళ నాన్నని స్మరణ చేసుకుంటూ రాసిన పాట అద్భుతంగా వచ్చింది. వాళ్ళ నాన్న పట్ల వెంకన్నకు ఉన్న ప్రేమ, నాన్నే నా చిరునామా అనే కవిత్వం చదువుతున్నప్పుడు నేను జనరల్గా మామూలుగా ఉంటుంది అనుకున్నా, కానీ నాన్న దీర్ఘ కవితకు తెలుగు సాహిత్యంలో రావాల్సినంత పేరు రాకపోవడం ఒక బాధాకరమైన విషయం. రెండోది, ఈరోజు రాసిన పాట ఆయన చాలా ఆత్మీయంగా నాన్నను పెనవేసుకుంటూ పాడిన పాట చిరస్మరణీయం. ఈరోజు అంబటి వెంకన్న గారి తన తండ్రి గురించి వీడియో రూపంలో నిర్మాణం చేసిన ఈ పాటకి ఉన్నత స్థానంలో ఉన్న తన తండ్రి తన కుమారుని లేదా కుమార్తె యొక్క జీవితం కోసం తాను ఒక క్రొవ్వొత్తిగా కరిగిపోతూ తన పిల్లల జీవితాల కోసం వెలుగునిస్తున్న తండ్రి గురించి ఎంతో ఉన్నతంగా తాను రాసి పాడిన అంబటి వెంకన్న గారికి శుభాకాంక్ష తెలియజేస్తూ, ప్రతి కుమారుడు తన తండ్రి యొక్క ఉన్నత స్థానాన్ని గ్రహించి ముందుకెళ్లాలని చెప్పి తన పాట ద్వారా అందరికీ హితోదకం చేసిన అంబటి వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.